వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో రీజనల్ బ్యాండ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. దానికైతే మంచి రీచ్ అనేది వచ్చింది. అండ్ కింద అయితే చాలామంది కామెంట్ చేశారు పార్ట్ 3 చేయమని కూడా. అండ్ నేనైతే పార్ట్ 3 అనేది చేయాలనుకున్నా, కానీ అప్పుడే కాదు, మనం ఒక 3 months 4 months యూజ్ చేసి అప్పుడు మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చెప్దాం అని అయితే వెయిట్ చేశాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను 3-4 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోని ఉన్న బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఏమున్నాయనే చెప్తాను. మొత్తం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రివ్యూ చెప్పాను కదా, ఫస్ట్ నేను ఒక కాంబో ప్యాక్ తీసుకున్నాను. కాంబో ప్యాక్ తీసుకున్నప్పుడు సన్ స్క్రీన్ అయితే బాగా వచ్చింది, దాని టెక్స్చర్ కానీ స్మెల్ కానీ బాగుండేది. అది అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా కాంబో ప్యాక్లో యూజ్ చేసేది జనరల్గా ఏంటంటే సన్ స్క్రీన్ అండ్ సిరమ్ ఒకటే మాత్రమే నేను యూజ్ చేసేది. అది అయిపోయింది. నెక్స్ట్ మనకి అవన్నీ ఇంకా కాంబో ప్యాక్ వేస్ట్ కాదని మనం ఓన్లీ సింగిల్గా ఆర్డర్ చేసాను. అది సిరమ్ ఒకటి, సన్ స్క్రీన్ రెండే ఓన్లీ ఆర్డర్ చేశాను. చేస్తే ఏమైందంటే ఫస్ట్ వచ్చిన సన్ స్క్రీన్కి వచ్చిన సన్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అది కొంచెం వేరేలా ఉంది, ఇది కొంచెం వేరేలా ఉంది. అండ్ స్మెల్ కూడా కొంచెం తేడాగా అనిపించింది నాకు. అంటే ఓన్లీ సిరము అండ్ సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకున్నాక ఫస్ట్ అయిపోయిన తర్వాత ఆ సెకండ్ టైం వచ్చిన దానికి కొంచెం తేడాగా అనిపించింది. మనకి ఆ క్రీమ్లో పట్టుకుంటే తెలుసుద్దిగా, కొంచెం తేడాగా ఉంది. అండ్ స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది. అదేమో అప్పుడు కొన్ని రోజులు యూజ్ చేసినాక నాకు ఏదో నచ్చలేదు అసలు. సెకండ్ టైం పెట్టాను కదా, అది యూజ్ చేస్తుంటే స్మెల్ అదో వేరే స్మెల్ రావడం. అండ్ అసలు నాకు ఆ క్రీమ్ అనేది నచ్చలేదు. నేను అప్పుడు కొద్దిగా ఒక సగం వాడి ఇంకా సగం వాడడం మానేసాను. కానీ నేను ఫస్ట్ సన్ స్క్రీన్ వాడినాక నాకైతే ఇక్కడ చిన్నది పిగ్మెంటేషన్లా వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదు చూడండి వీడియోలో. అది మరి సన్ స్క్రీన్ వల్ల వచ్చిందో లేకపోతే మనకి బయటన తిరగడం, పొల్యూషన్ ఎండ వల్ల వచ్చిందో అయితే మనకైతే ఐడియా లేదు, తెలియదు. కానీ మనం ఫస్ట్ కాంబో ప్యాక్లో వచ్చిన సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడైతే మన ఫేస్లో కొంచెం గ్లో నాకు కనిపించింది. కానీ ఎప్పుడైతే అది అయిపోయిందో సెకండ్ టైం నేను ఈ సిరమ్ అండ్ సన్ స్క్రీన్ కొన్నానో అప్పుడు అది వాడినప్పుడైతే నాకు అంత గ్లో అనిపించలేదు. ఇంకా నాకు వాడబుద్ధి కాలేదు. ఏంట్రా ఇది ఎలా ఉంది, స్మెల్ కూడా వేరేలా ఉంది. నాకు క్లియర్గా తెలిసిపోతుంది ఆ కాంబోలో వచ్చిన దానికి దీనికి తేడా. అండ్ ఆ డిఫరెంట్ నా దగ్గర రెండు ఉన్నాయి. అది మీకు నేను లాస్ట్లో చూపిస్తా, దాన్ని రెండు ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా మీకు. అండ్ తర్వాత ఏం చేసా, ఇంకా అది సగం వాడి ఇంకా వదిలేసినాక అప్పుడు మళ్ళీ ఏం చేసా, కాంబో ప్యాక్ ఆర్డర్ పెట్టాను. ఇంకా మళ్ళీ సేమ్ ఇది ఆర్డర్ పెడితే అలాంటిదే వస్తుంది. నాకు అది నచ్చలేదు అసలు. సెకండ్ టైం అంటే సిరమ్ అండ్ సన్ స్క్రీన్ రెండు ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చింది, అసలు నాకు పూర్తిగా నచ్చకపోతే ఇంకెందుకని మళ్ళీ కాంబో ప్యాక్ 1500 పెట్టి మళ్ళీ కాంబో ప్యాక్ పెట్టా. కానీ అందులో యూజ్ చేసేది ఏమంటే సిరమ్ అండ్ సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తాం. మిగతా 3 వస్తాయి, ఫేస్ వాష్ క్రీము, మాయిశ్చరైజర్, లిప్ బామ్. అయితే మనం పెద్దగా యూజ్ చేయము. అవి ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న టైంలో నుంచి కూడా ఉన్నాయి అవి. సో ఇంకెందుకని మళ్ళీ కాంబో ప్యాక్ ఆర్డర్ పెట్టా. కాంబో ప్యాక్లో ఆర్డర్ పెట్టినాక అప్పుడు సన్ స్క్రీన్ బాగానే ఉంది, ఈ సన్ స్క్రీన్ బాగానే ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. టెక్స్చర్ కానీ స్మెల్ కానీ ఏం రావట్లేదు. కానీ సెకండ్ దానికి అదే ఈ సెపరేట్గా తీసుకున్న దానికి, కాంబోలో తీసిన దానికి డిఫరెన్స్ అయితే క్లియర్గా నాకైతే తెలిసింది. మరి మిగతా వాళ్ళకి తెలిసిందో తెలియదు. మీరు ఎవరైనా తీసుకొని ఉండి మీరు కూడా ఇది అబ్జర్వ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకే. అండ్ ఇప్పుడు కాంబో ప్యాక్లో తీసుకున్నది బాగుంది. అది వాడుతున్నా కొంచెం ఫేస్ బ్రైట్ అయినట్టు, గ్లో అయినట్టు కనపడుతుంది. కానీ ఎప్పుడైతే సిరమ్ అండ్ సన్ స్క్రీన్ సపరేట్ కొన్నానో దానిలో మాత్రం ఫుల్ నాకు డిస్కంఫర్ట్గా ఉంది. అండ్ నాకు అసలు నచ్చలేదు. సగం వాడేసి వదిలేసాను, ఓకే. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇప్పుడు సిరమ్తో సన్ స్క్రీన్ తీసుకున్నాను కదా, దానికి కాంబో ప్యాక్లో తీసుకున్న దానికి డిఫరెన్స్ అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నేను సిరమ్ ప్లస్ సన్ స్క్రీన్తో తీసుకుంది ఇది, ఓకే. అండ్ ఇది వచ్చేసి కాంబో ప్యాక్లో తీసుకుంది. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ అయితే నేను చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఇది అంటే లెఫ్ట్ సైడ్ వేసింది. ఇది వచ్చేసి కాంబోలో తీసుకుంది. ఇది వచ్చేసి నార్మల్గా సపరేట్గా తీసుకుంది. ఈ క్రీమ్ టెక్స్చర్ చూడండి,
ఈ క్రీమ్ చూడండి, ఇది మనకు క్లియర్గా తెలిసిపోతుంది నాకైతే. అండ్ స్మెల్ కూడా ఇది సంథింగ్ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది నాకైతే యూజ్ చేసినప్పుడు. అది కంఫర్ట్గా లేదు. అండ్ ఇదైతే కొంచెం బాగుంది. ఇది నార్మల్గా చెప్పాను కదా, ఫస్ట్ నేను ఏదైతే కాంబోలో ఆర్డర్ పెట్టానో సేమ్ దానిలాగే ఉంది. ఇది వచ్చేసి సిరమ్ అండ్ సపరేట్గా పెట్టాను కదా, సిరమ్ అండ్ సన్ స్క్రీన్. ఇది దీని స్మెల్ వేరేలా ఉంది. ఇదేమో బాగుంది. ఇది క్రీమ్ కూడా వేరేలా ఉంది. ఈ క్రీమ్ కొంచెం వేరేలా ఉంది. చూసారు, ఇది కొంచెం పలసగా ఉంది, ఇది కొంచెం వేరేలా ఉంది. అర్థమైంది కదా. మీరు ఇలాంటిది ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్స్ చేయండి. నాకైతే అది నచ్చలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ సిరమ్ గురించి మాట్లాడదాం. సిరమ్ ఫస్ట్ కాంబోలో సిరమ్ ఆర్డర్ చేసినప్పుడు ఒకలా ఉంది. అండ్ సన్ స్క్రీన్ సిరమ్ ఆర్డర్ చేసాను కదా, అప్పుడు సేమ్ ఒకలే ఉంది. కానీ ఇప్పుడు కాంబోలో సిరమ్ కూడా మార్చేసాడు. సిరమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. రెండు నా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ కాంబోలో అండ్ సన్ స్క్రీన్ అండ్ సిరమ్ తీసుకున్నప్పుడుది. ఇది కొంచెం లిక్విడ్ టైప్లో ఉంది చూడండి. ఇది కొంచెం లిక్విడ్ టైప్లో ఉంది పూర్తిగా. ఓకేనా. మొన్న రీసెంట్గా తీసుకున్నా చూడండి, దానిది సన్ స్క్రీన్. ఇది కొంచెం ఫుల్ థిక్గా ఉంది. అండ్ మధ్యలో బ్లూగా ఏవో ఇచ్చాడు మళ్ళీ. మరి ఎందుకు ఆ చేంజెస్ చేస్తారో తెలియదు. ఇది కొంచెం ఇది ఫుల్గా థిక్లో ఉంది. థిక్లా ఉండి చిన్న ఉన్నాయి చూసారా, బ్లూవి. అది దీనిలో కూడా చేంజ్ చేశారు. మరి ఎందుకు చేంజ్ చేశారో మనకు అర్థం అవ్వట్లేదు. మీరు కూడా ఇది ఏమైనా ఫేస్ చేస్తే ఇష్యూస్ కానీ ప్రాబ్లం కానీ అది కొంచెం చెప్పండి. అండ్ నేను ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే, కాంబోలో తీసుకున్న దాన్ని యూజ్ చేస్తే నాకు కొంచెం గ్లో కానీ బ్రైట్గా అయినట్టు కనబడుతుంది. ఈ సపరేట్గా తీసుకుంటే నాకు అసలు నచ్చలేదు. దానికైతే 0 రేటింగ్. అసలు పూర్తిగా నచ్చలేదు. స్మెల్ కూడా బాగలేదు. అండ్ ఆ క్రీమ్ కూడా సంథింగ్ మరి మొత్తం ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో తెలియదు అసలు. కాంబోలు వచ్చిందని ఇదే బాగుంటుంది, ఇదైతే బాగోట్లేదు. సో చచ్చినట్టు 1500 పెట్టి ఆ సన్ స్క్రీన్ కోసం సన్ స్క్రీన్ అండ్ సిరమ్ కోసం చచ్చినట్టు 1500 పెట్టి కాంబో తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఆ 100 కోసమే. ఇది ఒకటి వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఇంకో 3-4 మంత్స్ వాడినాక మళ్ళీ రివ్యూ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈ వీడియోతోని కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.